ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడం చాలా ముఖ్యమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అధిష్టానం సరైన అభ్యర్థిని ఎంపిక చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరికి టికెట్ కేటాయించినా పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. హైదరాబాద్ ఆదర్శ నగర్లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్దిదారులకు అందజేశారు. అత్యాచారం పోక్సో కేసులో నిందితుడు సాయి కుమార్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించింది రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు. 2021వ సంవత్సరంలో ఎల్బీనగర్ పీఎస్ పరిధిలోని మైనర్ బాలికపై నిందితుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అత్యాచారం పోక్సో చట్టం కింద ఫాస్ట్ ట్రాక్ కోర్టు దోషిగా నిర్ధారించింది. యావజ్జీవ కారాగార శిక్షతో పాటు 26,000 రూపాయల జరిమానా విధించింది. మల్కాజ్గిరి గౌతమ్ నగర్ డివిజన్ లో అన్నపూర్ణ సొసైటీ భూ వివాదాలపై నిజానిజాలు వెలుగులోకి తేవాలని కార్పొరేటర్ సునీతా రామ యాదవ్ అన్నారు. లేఅవుట్ ప్రకారం 8 ఎకరాలు మాత్రమే ఉండాల్సిన సొసైటీ 10 ఎకరాలుగా ఎలా మారిందన్న దానిపై సభ్యులు సమాధానం చెప్పాల్సి ఉందని ప్రశ్నించారు. కొంతమంది కావాలని తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఫ్లాట్లను రోడ్లుగా చూపిస్తూ అమాయకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. అన్నపూర్ణ సొసైటీపై ఎలాంటి సందేహాలు లేకుండా నిజం వెలుగులోకి రావాలంటే కలెక్టర్, ఎమ్మెల్యే సహా సంబంధిత అధికారులతో డిజిటల్ సర్వే చేయించాలని డిమాండ్ చేశారు. మీర్పేట్ పీఎస్ పరిధిలోని జిల్లాలగూడలో రెడ్యూస్ నెట్వర్క్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేబుల్ ఇంటర్నెట్ ఆపరేటర్లు ధర్నాకు దిగారు. అనుమతులు లేకుండా కేబుల్ వైర్లు కట్ చేస్తున్న ప్రభుత్వ చర్యలపై తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అనుమతులు లేకుండా కేబుల్ లైన్లు తొలగించడంతో లక్షల రూపాయల నష్టం జరుగుతోందని ఆపరేటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కేబుల్ వైర్లు కట్ చేయడంతో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, ఐటీ ఉద్యోగులు, స్కూల్ యాజమాన్యాలు, బ్యాంకుల వంటి కీలక రంగాలకు ఇంటర్నెట్ సేవలు నిలిచిపోతున్నాయని పేర్కొన్నారు. దీంతో వినియోగదారుల నుంచి తీవ్ర ఒత్తిడి, గొడవలు ఎదురవుతున్నాయని తెలిపారు. ప్రభుత్వం ఒక సమగ్ర ప్రణాళిక రూపొందించి కేబుల్ మరియు ఇంటర్నెట్ ఆపరేటర్లతో చర్చలకు ఆహ్వానం పలకాలని వారు కోరారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలో ప్రభుత్వ భూముల్లో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై మున్సిపాలిటీ అధికారులతో కలిసి గట్కేసర్ రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. కాచువాణి సింగారం సర్వే నెంబర్ 66 ప్రభుత్వం భూమిలో అక్రమ నిర్మాణాలు చేపడుతున్న విషయం తెలుసుకుని ఎంఆర్ఓ రజని, మున్సిపల్ కమిషనర్ నిత్యానంద్ ఆధ్వర్యంలో అధికారులు అక్రమ నిర్మాణాలు కూల్చివేశారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై కేఏ పాల్ ఆరోపణలు చేశారు. నీతి నిజాయితీ కలిగిన ఏకైక రాజకీయ నాయకులు ఎన్టీఆర్ అని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, సెక్యులరిజం పూర్తిగా నశిస్తుందని కేఏ పాల్ తెలిపారు. జూబ్లీహిల్స్ దశ మార్చేందుకు తనతో చేతులు కలపాలి అన్నారు. జూబ్లీహిల్స్ నుంచి చరిత్ర సృష్టించేందుకు అవకాశం కల్పించాలని కోరారు. చైనా 100 దేశాలకు రుణాలు ఇస్తుంటే భారతదేశం 100 దేశాల నుంచి రుణాలు పొందుతోందని కేఏ పాల్ విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న పలు ఉద్యోగ సంఘాల ఎన్నికల నోటిఫికేషన్ అధికారులు విడుదల చేశారు. ఎన్జీఓస్ స్టాఫ్ అసోసియేషన్ ఎన్నికల్లో ఖదీర్ అధ్యక్ష పోటీకి నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల్లో గెలిచిన వారు 3 సంవత్సరాలు గడుస్తున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయారని ఖదీర్ ఆరోపించారు. ఉద్యోగులు తనను గెలిపిస్తే ప్రమోషన్స్ లో ఎలాంటి అవినీతి జరగకుండా చూస్తాను అన్నారు. ఉద్యోగులు ఇప్పటికైనా నాయకత్వ మార్పుని కోరుకుని తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మల్కాజ్గిరి ప్రభుత్వాసుపత్రిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి ఆసుపత్రి అభివృద్ది అంశాలపై సమగ్రంగా చర్చించారు. పేషెంట్లకు అధునాతన వైద్య సేవలు అందించేందుకు సిటీ స్కాన్ లాంటి పరికరాలు తీసుకురావడానికి కృషి చేశారన్నారు. ఆసుపత్రిలో పరిశుభ్రత అంశాలను ప్రాధాన్యంగా తీసుకుని పేషెంట్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా కార్పొరేట్ సంస్థల సహాయంతో నిధులు సమీకరించి మరిన్ని మౌలిక వసతులు త్వరలో అందుబాటులోకి తేవడానికి కృషి చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా హైదరాబాద్ లో తన ప్రీమియం బ్రాండ్ ఎంజీ సెలెక్ట్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్ బంజారాహిల్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎంజీ సెలెక్ట్ షోరూమ్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రారంభించారు. అనంతరం ఎంజీ సైబర్ స్టార్, ఎంజీ M9 కార్లను ఆవిష్కరించారు. ఈ ఐకానిక్ మోడళ్లను హైదరాబాద్ కు తీసుకురావడం సంతోషంగా ఉంది అన్నారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించే శారీస్ అంటే ఎంతో ఇష్టమన్నారు సినీ నటి శ్రవంతి. హైదరాబాద్ హెచ్ఐసిసిలో ఈ నెల 19 నుంచి 3 రోజుల పాటు జరగనున్న హై లైఫ్ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ పోస్టర్ ను మోడల్స్ తో కలిసి ఆమె ఆవిష్కరించారు. దసరా, బతుకమ్మ పండుగను పురస్కరించుకుని సరికొత్త కలెక్షన్స్ ను తీసుకొస్తున్నట్లు ఆమె తెలిపారు. దేశంలోని ప్రముఖ డిజైనర్లు తమ వస్త్ర ఉత్పత్తులను ఎగ్జిబిషన్ లో ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు.